ఏ స్థానంలో ఉంచాడు ప్రాముఖ్యం కాదు. నిన్ను ఉంచిన స్థానంలో నువ్వు నమ్మకంగా పని చేస్తున్నావా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యం. కొన్ని అవయవాలు దేవుడు బయట ఉంచాడు, కొన్ని అవయవాలు చెప్పాలి. మరలా చెప్తున్నాను, సంఘంలో కొంతమందికి ఘనత దొరకదు. ఘనత దొరకనంత మాత్రాన నువ్వు ఘనహీనురాలివి కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఘనమైనవి ఎప్పుడు మరుగ్గానే ఉంటాయి. ఆమె చెప్పండి. ఏం చెప్పాను? ఇంకోసారి విలువైనవి ఎప్పుడు. అక్కడ దాకేందుకు ఇప్పుడు ప్రార్థన అయిపోయిందమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఎక్కడ ఇస్తారు? మాసిపోయిన బట్టలు ఎక్కడ వేస్తారు? మెడలో ఉన్న బంగారం చెప్పండి. అమ్మ ఝాన్సీ చేస్తారు, ఎక్కడ వేస్తారు? బయట. ఎవరెవరైతే బయట వేస్తారు కాస్త మీ అడ్రస్ అయ్యారు, మనకు చాలా ఖర్చులు ఉన్నాయి కదా. ఎవరెవరైతే బయట వేస్తారు, అమ్మ ఎవరైనా బంగారం బయట వేస్తారా? చెప్పులేసిన చోట బంగారం ఎందుకు అయ్యారో చెప్పాలి. మళ్ళీ ఈ బంగారం దాచిపెట్టడానికి కూడా బీరువాలో కూడా కదా, బీరువాలో ఒకటి ఉంటుంది తమ్ముడు, అవునా కదా, లాకర్లో దాచిపెడతారు. ఇప్పుడు అంతా బంగారాన్ని ఏమో లోపల దాచిపెట్టారు, చెప్పులేమో బంగారాన్ని ఎందుకు లోపల దాచిపెట్టారు? సంఘంలో వీళ్ళు విలువైన వాళ్ళు, వీళ్ళు విలువ లేని వాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు. అడుక్కునే బిడ్డ మందిరానికి వచ్చిన అడుక్కునే బిడ్డ మొదలుకొని ఆడి కారులో మందిరానికి వచ్చే బిడ్డ వరకు ప్రతి వారు విలువైన. వీళ్ళు పేదోడు పొరపాటును పక్కన పెట్టకూడదు. వీళ్ళు డబ్బున్నవాడు బిగ్ షాట్ అని నెత్తి మీద పెట్టుకోకూడదు. సంఘంలో అందరికీ ఒకే ప్రాధాన్యత దొరకాలి. చెప్తామా? అయితే నీకు విలువ దొరికినా దొరకకపోయినా, సంఘంలో నలుగురికి నువ్వు కనపడినా కనపడకపోయినా ప్రతి బిడ్డ విలువైన వాడే. చెప్తాం గట్టిగా ఆమేన్. అయితే దేవుడు తన చిత్తానుసారంగా కొన్ని అవయవాలు బయట ఉంచాడు, కొన్ని అవయవాలు నేను మరలా చెప్తున్నాను, లోపట ఉండేవి లోపటే ఉండాలి, బయట ఉండేవి ఎంతకాలం నేను లోపట ఉంటాను, నేను కూడా బయట ఉండాలా అని గుండె అనుకుంది. అని ఒక మాట ఊపిరితిత్తులు అనుకున్నాను. ఇప్పుడు సరేలే వాటిని ఎందుకు కాదనాలా అని చెప్పి గుండెను కూడా బయట పెట్టాం, ఊపిరితిత్తులు కూడా బయట పెట్టాం, గుండె కూడా బయట పెట్టాం, కిడ్నీలు కూడా బయట పెట్టాం. ఇప్పుడు చూడండి ఒకసారి రూపాన్ని ఆలోచన. ఊపిరితిత్తులు ఎట్లా కొట్టుకుంటా ఉంటే గుండె లబ్ డబ్ లబ్ డబ్. ఆ బయట గుండె కొట్టుకునే విధానం చూసిన తర్వాత నీ గుండె లోపట ఉండేవి బయట ఉండేవి. ఈ పెదాల చాటున దంతాలను దాచిపెట్టాడు. దంతాలు లోపట పెట్టాడా బయట పెట్టాడా? లోపటే పెట్టాడు. ఈ దంతాలే నేను లోపట వింటే ఒక మాట, నేను లోపట వింటే నేను కూడా బయటకు వస్తానని 2 పళ్ళు బయటకు వచ్చినాయి. అమ్మ వినపడుతుందా? 2 పళ్ళు బయటకు వచ్చినాయి. సరే 2 పళ్ళు బయటకు వస్తే ఆడు ఫోటో తీయాలి, ఆస్కార్ అవార్డు రాకపోతే నాకు లోపట ఉండేవి లోపటే ఉండాలి. మనం ఎక్కడున్నాం అనేది కాదు ప్రాముఖ్యం, కలిసి కట్టుగా దేవుని పనిచేయాలి. ఘనత అంతా సునీల్ గారికి దొరుకుతుంది. ఆయన ఎత్తే 6 అడుగులు, నా దేవుడు 4.5. నాకు విలువ దొరకట్లా అని అనుకోకూడదు. సంఘంలో ఘనత అంతా యోసేపు గారేనా? అయ్యా ఏ పేరు? రాజీవ్ గాంధీ గారు. ఘనత అంతా రాజీవ్ గారికి దొరుకుతుంది. చూడండి ఘనత అంతా సురేష్ కుమార్ గారికి దొరుకుతుంది. మాకెక్కడ ప్రియారిటీ? అన్నదమ్ములే కాపాటు సార్, ఇంతకు మించిన అన్నదమ్ములు సాయి గారు, శ్యామ్ గారు. చూడండి ఇంకొక సార్ వచ్చాడు, మన జాషువా గారు. మనం అందరం ఎవరు? ఏ సంఘంలో ఐక్యత ఉంటుందో ఆ సంఘం ఒక ప్రపంచం. అయ్యా లైవ్ వెళ్తుందా? అయిపోయిందా? దేవునికి మహిమ కలిగింది.